థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పారావు గారు ప్లీజ్. అలాగే కోటి జ్వాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, ఎల్వి ప్రసాద్ ల్యాబ్ అంటేనే ఒక వైబ్రేషన్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎల్వి ప్రసాద్ ల్యాబ్. అసలు ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఒక వైబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగాయి. ముందుగా ఎల్వి ప్రసాద్ ఈ ప్రాంగణానికి, అలాగే మరి రెస్పెక్టెడ్ నిర్మాత సురేష్ ఈశ్వర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అలాగే బంగారు పల్లానికైనా గోడ చేరుపు ఉండాలి, లేకపోతే పడిపోతుంది. మరి ఎంత విద్వక్తి ఉన్నప్పుడు కూడా డైరెక్టర్కి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి మా గౌరవ నిర్మాత గారు ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మా యంగ్ అండ్ డైనమిక్ సురేష్ ద్వారా ఈ సినిమాలో వారి అమ్మగారి ద్వారా పరిచయం అయ్యి, జగదీశ్వరమ్మ గారి ద్వారా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశా, మన విజయ రామరాజు కాంబినేషన్. అలాగే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ హీరో హీరోయిన్లుగా విజయ్ శంకర్, అప్సరారాణి ఉన్నప్పటికి కూడా ఒక ప్రధాన ఆకర్షణగా క్యూట్ అండ్ స్వీట్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ఇక ప్రధాన ఆకర్షణగా వరుణ్ సందేశ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన జర్నీ కూడా హ్యాపీ డేస్తోనే స్టార్ట్ అయింది, ఇంకా హ్యాపీ డేస్తో వెళ్తుంది. వారి కాంబినేషన్లో కూడా మంచి వేషం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాది ఒక ఎమ్మెల్యే క్యారెక్టరు. నిజానికి చాలా వరకు నటుడు కనబడుతుంటాడు, ఆ వ్యక్తి పలానా వ్యక్తి కనబడుతుంటాడు, కానీ ఇందులో ఆ నటుడు కనబడ్డు, కేవలం ఒక ఎమ్మెల్యే పాత్ర కనిపిస్తుంది. ఉన్నవి 6 సీన్లు అయినప్పుడు కూడా 6 కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి రెస్పెక్టెడ్ డైరెక్టర్ సురేష్ లంకలపల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జాన్ 31 మరి 2 రాష్ట్రాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమాను చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ రాచరికం. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. సార్ ప్లీజ్ కోటి గారు. సభాయ నమః. నేను ఇందాక